మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బెతెస్దా తరపున బేతేలు వారికి శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము మనము దేనికి వచ్చినాం? ఆరాధించేదానికి వచ్చినామా? ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఏం ఆరాధన ఏం కాదు కదా. చివరిలో ఏముందో? చివరి చరణం అది మా శక్తియు. తర్వాత చివరిగా ఒక పాట పాడుకున్నాం, 570. ఆ పాట తీసుకోండి. 570, 559లో ఇప్పుడు పాట పాడుకున్నాము. చివరి పాట. మనం ప్రభు ఇంటికి వచ్చినాం. అక్కడ మొదట ఏముంది? కరుణించి తిరిగి. రెండో చరణంలో చివరిలో ఏముంది? సమకూర్చుము తండ్రి. దాని కొరకు మూడో చరణం చివరిలో నిన్ను వేడుచున్నాము. నాలుగో చరణంలో సమకూర్చుమా. ఐదో చరణంలో ఏం తొలగించాలా? మంచిది. ఆరో చరణంలో సమకూర్చుమా. ఏడో చరణంలో దేవుడు కృప చూపించాలి మనుషులుగా. 8లో మనమేమనుకుంటామంటే ఇవన్నీ పాడిన పాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. పాటలు అంటే నాకు బాగా ఇష్టం. నేను పాడితే మీరు వెళ్ళిపోతారు. నా స్వరం ఉంటుంది. నా మటుకు కొంతమంది విశ్వాసులు ఏమనుకుంటారంటే 428, 425లో ఏం పాట అది? మా శక్తియు మా భక్తియు కాదు, ఇళ్ళలో జీవించుట ప్రభువా. మా శక్తియు మా భక్తియు కాదు, పాట పూర్తవలేదని అన్న కొడతా ఉన్నాడు. మంచిది. ఇప్పుడు పాడిన పాటలు బాగా గమనించండి. పాట పాడినారు, మంచిది. మనం అనుకుంటాము, నేను ఎంత భక్తిపర్రాలనో తెలుసన్నా, నాకు ఎంత శక్తి ఉందో తెలుసన్నా, మాకు ఎంత బలం ఉందో తెలుసన్నా, మాకెంత బలగం ఉందో తెలుసన్నా. అయితే మన శక్తి మన భక్తి కాదు, కేవలం ప్రభు యొక్క కృప. అందుకనే పైన మనము చివరి పాటలో పాడుకునేటప్పుడు సమకూర్చేసినాడు. ఎవరిని సమకూర్చినాడు? దావీదును దేవుడు ఏం చేసుకున్నాడు? మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం. ప్రభు నన్ను కూడా సమకూర్చు తండ్రి, నిన్ను వేడుకుంటున్నాను, కృప చూపించువా. ఎందుకు? లోకమంతా సంతోషిస్తుంది, లోకమంతా పనుల్లో ఉన్నారు, లోకమంతా పరిస్థితులు కొంటా ఉన్నారు. మనం ఎందుకు అన్ని పనులు మానుకొని మందిరానికి ఎందుకు రావాలా? ఇలాగెందుకు పాటలు పాడాలా? ఎందుకంటే మనం లెగిస్తే ఉదయకాలం నుంచి రాత్రి పండుకోబోయేంత వరకు
మన జీవితంలో ఎక్కడో తప్పిపోతాం. సందేహం లేదు. మొదటి యోహానులో రాయబడుతుంది, ఏమని రాయబడింది? నాలో పాపము లేదని చెప్పువాడు దేవునినే అబద్ధికుడుగా చేసినాడు. నేనంతా కరెక్ట్ రైట్ అనుకుంటే దేవుని అబద్ధికునిగా చేస్తామంట. చూడండి ఆ మాట. మన సందర్భానికి వెళ్ళకముందు నేనంతా కరెక్ట్గా ఉన్నాను అనుకునేది చాలా పొరపాటు. అందుకనే ప్రభువా నన్ను సమకూర్చువా, ప్రభువా నన్ను సమకూర్చు తండ్రి. 10వ వచనం, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను ఎన్నో సందర్భాల్లో కొల్లగా ప్రభు ఆత్మనిస్తున్నాడు. మన శక్తి కాదు, మన భక్తి కాదు. మనం ఇలాగున్నామంటే ప్రభు యొక్క కేవలం కృపే. మన చూపులు మంచివా, పెదవులు మంచివా, కనుకనే మన మనసు మంచిదా, మన ఆలోచనలు, మన తలంపులు, మన ప్రవర్తన, మన యొక్క ప్రతి పరిస్థితి నేను కరెక్టు అనుకునే దానికి లే. నీతిమంతుడు లేడు ఒక్కడునో లే. ప్రభు బిడ్డలముగా ఇప్పుడు ఈ ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసేదానికి వచ్చినాం. ప్రార్థన చేసే అనేకులు ఏమనుకుంటారంటే, ప్రభా నేనెంత భక్తి పర్రాలని, ప్రభా నాకు ఎంత శక్తి ఉంది, నీకు కావాల్సినంత ఇచ్చేస్తా, డబ్బు కావాలా డబ్బు ఇస్తా. అయితే ప్రభు అన్నాడు, నీ డబ్బు వద్దు, నీ జ్ఞానం వద్దు. ఏమన్నాడు? నువ్వే నాకు కావాలన్నాడు భక్సింగ్ అంకుల్ని ప్రభు. దేవునికి మానవుడు అవసరము. అయితే దేవుడు దేవదూతలతో చేపించుకోవచ్చు. అయితే వారికి లేని ఈ గొప్ప ఆధిక్యత ఎవరికి ఇచ్చినాడు? మనకిచ్చినాడు. అయితే దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలా, బంధించేసినాడు. అయితే దేవుడు ఎన్నో సందర్భాల్లో మనం పాపం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను, క్షమించును నీ కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. మరి నేను కీడు తొలగిస్తా ఉన్నాడు, పాపాన్ని తొలగిస్తా ఉన్నాడు, ప్రభు క్షమిస్తా ఉన్నాడు. బైబిల్లో రాయబడుతుంది, కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలో, కేవలం వారు శరీరులని చెప్పి పలుమార్లు కోపమును ఆయన అణుచుకున్నాడు అని రాయబడుతుంది. పలుమార్లు నా భక్తి, నా శక్తి, నా బలము, నేను సొంత తలంపుల్లో. ఆ పాటలో ఎంతమంది నష్టపోయినారు? 5 మంది కనపడతారు. అయితే వారిని ప్రభు సమకూర్చినాడు. ప్రభు విడలంగా మా శక్తి, మా భక్తి కాదు, ప్రభుకి ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం ఇలాగున్నామంటే, భూమి మీద సజీవులుగా ఉన్నామంటే, ప్రభు కృపను బట్టి ప్రభు కార్యములు జరిగిస్తామనంటే ప్రభు యొక్క కేవలం ప్రేమే. నిజంగా వారికి లేని నిరీక్షణ మనకుంది. ఏ నిరీక్షణ? నా ప్రభువుతో ఉంటాను, పరలోకములో ఉంటాను, అక్కడ మెప్పు ఉంది, ఘనత ఉంది, దేవునితో ఉండే ఆ గొప్ప భాగ్యం ఉంది. ఈ లోకములే ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానములు ఉన్నాయి, అనారోగ్యము, అప్పులు, ఆయా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, గాలి తుఫానులు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటు నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటు నన్ను దాచితివయ్యా, నీవే ఆశాయ దుర్గం బయటివి, ఆశాయ దుర్గం బయటివి, ఓ
అతి శ్రేష్ఠ జీవిని భూమియందు ప్రభువాది నుండి అతి శ్రేష్ఠ జీవిని భూమియందు. దేవదూతలకి లేని గొప్ప భాగ్యం మనకిచ్చిన మనమైతే ఏం చేయాలా? ప్రభువా సమకూర్చు. రెండవది తండ్రి, అబ్బా తండ్రి అని మనము మొరపెట్టుకోవాలి. నన్ను సమకూర్చు ప్రభువా. ఎందుకు? నాలో అతిశయం ఉంది, నాలో గర్వం ఉంది, నా భక్తి అని, నా శక్తి అని. కొంతమంది చెప్తారు, డేవిడ్ అని ఒక ఆయన ఉన్నాడు, నేను ఎక్కడ తరఫీదులో ఉన్నాను తెలుసా? హెబ్రోన్లో తరఫీదులో ఉన్నాను అంటాడు. వాళ్ళ ఇంట్లో అందరూ సేవకులే, అగస్టిన్ అని వాళ్ళందరూ సేవకులే. నేను హెబ్రోన్లో తరఫీదు పొందినాను. ప్రియమైన వాళ్ళరా, అతిశయం ఉంటుంది. అయితే బైబిల్ ఏం చెప్తుంది? అతిశయించువాడు. ఎన్నో సందర్భాల్లో అతిశయమే పాపం. గర్వం నాశనానికి ముందు. ఎంత గర్వంగా అంటే ఎవడు నన్ను ఏం చేస్తాడో చూస్తా, ఎవడు వస్తాడో చూస్తా. ఎంత గర్వం అంటే లోబడం, విధేయత చూపం. ఎందుకు? నేనెంత భక్తి, నేనే. అందుకనే సొలొమోను అన్నాడు, ఏమన్నాడు? ఆశీర్వదించడానికి కారణం ఏంది? ప్రభువా నీ ప్రజలు నీది, నీ వారు. మనమేం చెప్తాం? అంటే మీరు మంచోళ్ళలే, మీరు ఏం మాట్లాడుకుంటా అంటే నువ్వే చెప్పుకో ఆ కీడు. అందుకనే మనమేం చెప్పుకుంటామంటే ప్రభు పిల్లలుగా ఎన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాడిన పాట, రెండవ పాట చివరిది, మూడో పాట రెండవ భాగం నుంచి అన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దావీదును ప్రభు సమకూర్చున్నాడు. ప్రభా నీ ఇంటికి వచ్చి నన్ను సమకూర్చు. తండ్రి, నేను అబ్బా తండ్రి అనబోతున్నా, నా మీద నీ కృప చూపించు, నాకు సహాయం చేయి. చెవుల రాబడితే శుద్ధీకరించు. మన పాపంలో మనం ఒప్పుకొననేలా. దేవుడు ఎలాంటి వాడు? దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టలా, మనల్ని క్షమిస్తున్నాడు. శరీరులని క్షమిస్తూ ఉన్నాడు. దేవుడైతే వాళ్ళని తీర్పుకు కావలి పెట్టినాడు. 1 పేతురు రాసిన పత్రిక, క్షమించండి 2వ పేతురు రాసిన పత్రిక. అది ఎరిగి ప్రభువా నా శేష జీవితం నేను గతంలో వచ్చినప్పుడు చెప్పినాను, సిద్ధపాటు, ప్రభువు నీకు ఇచ్చిన జీవము, ప్రభుని మహిమపరిచేదాని కొరకై రిబ్కా నేను వెళతాను అనే తీర్మానం. రిబ్కా పరిచర్య చేసింది, సోమరిగా ఉండాల, తండ్రి ఇంటిలో తింటూ కూర్చొని ఉండాల. నువ్వు తెచ్చి పెడితే నేను తింటాను, నేను తండ్రి ఇంటి నుంచి వెళ్ళను అని మారం వేసుకుని కూర్చోాలా. అయితే సిద్ధపాటు కలిగింది. నువ్వు పోతావంటే నేను పోతాను అని అంది. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి ఉంచబడుటకు అప్పగించేసినాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు. అయితే మనల్ని ఎన్నిసార్లు ప్రభు క్షమిస్తున్నాడు? కేవలం వీళ్ళకి తెలియదు అంటా ఉన్నాడు, వీళ్ళు శరీరులు అంటా ఉన్నాడు. ఆ మాట కూడా చదవండి, కీర్తన కదండి 78వ అధ్యాయం. దేవుని వాక్యములకు వెళ్ళకముందు ఎన్ని మనం జ్ఞాపకం చేసుకొని పాడిన పాటలని నెమర వేసుకొని పశువులే నిజంగా ప్రభువా నువ్వు నన్ను సమకూర్చు, నువ్వు నాకు తండ్రివే, నేను నీ యొద్దకు వచ్చినాను, నేను ఎక్కడికి వెళ్ళేది, నా మీద కృప చూపించు ప్రభువా, నీ రక్తము చేత నన్ను శుద్ధీకరించు. 78:30 చదవండి 8వ వచనం నుంచి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక పరిహరించువాడు, రేపు కొనక అణుచుకున్నవాడు కాగా. చాలండి. కిందల ఆయన జ్ఞాపకము చేసుకొని వారి దోషములను పరిహరించువాడంటే కింద ఒకటేసి రాయబడుతుంది, ప్రాయశ్చిత్తం. ప్రభుకు అడుగుతా ఉన్నాడు దినదం,
ప్రభు రక్తం అందుబాటులో ఉంది. మన జీవితంలో ఎక్కడ గర్వమో, ఎక్కడ హెచ్చింపు, ఎక్కడ తగ్గింపు లేదో, ఎక్కడ ప్రభు పరిచర్య చేయలేకపోతున్నాం, ఎక్కడ సోమరితో ఉంటున్నాం, ఎక్కడ ప్రభు యొక్క దానిని నష్టపరుస్తున్నామో మన జీవితంలో. కనుకనే రెబ్కా అయితే ఏమంది, మీకు జ్ఞాపకం ఏమన్నది ఆమె? నేను పోతానా అని. ఆమె ఏమంది? పరిచర్య చేసింది. నువ్వు తాగు, నీ ఒంటెలకు తోడిపోస్తానా అని. మన జీవితంలో పరిచర్య గురించి భారం లేదు, పరిచర్య గురించి బాధ్యతగా తీసుకుందామని లేదు. చచ్చిపోతే నేను ఎక్కడుంటానో అర్థం కాదు, ఈ లోకంలోనే భూమి మీద ఆ మాట జ్ఞాపకం చేస్తున్నావు. తినమో తాగమో ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా. ఇదే మన జీవితంలో. అందుకే వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. పాడిన పాటలో మా భక్తి మా శక్తి కాదు, చివరి పాటలో ప్రభా నీ యొద్దకు వచ్చిన సమకూర్చువా, క్షమించువా, నువ్వు మాకు తండ్రి అయినావు, నీ రక్తం మా మీద ప్రోక్షించు, మమ్మల్ని కడుగు అని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుంటే, మన పాపములు మనం ఒప్పుకుంటే. ఎవరి పాపములు? రోమీలకు రాసిన పత్రికలు రాయబడుతుంది, మనం ఇంకనూ పాపులమైండి. ఏ మాట? ఆ మాట ఎక్కడ రాయబడుతుంది అన్నమాట? మనం ఇంకనూ. రోమీలకు రాసిన పత్రిక చదవండి, 5వ అధ్యాయం. మనం ఇంకనూ పాపులమైండగా, చదవండి ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండగానే దేవుడు, అయితే దేవుడు మనల్ని మన ఎడలు ఏం ప్రేమ చూస్తున్నాడంట? ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. మమ్ము ఎడబాయనిది. లోకముల ప్రేమలు వాడిపోతాయి. భార్య ప్రేమ, భర్త ప్రేమ. ఒక ఆయన్ని అడిగిన, 20 సంవత్సరాలైంది, ఒక ఆయనకు 15 సంవత్సరాలైంది. నాన్న వాళ్ళు ఎవరంటే, అక్క మూలన పోతా ఉంది, అన్న ఈ మూలన పోతున్నాడు. ఎవరన్నా అంటే, ఆయనేమో ఈయనకి భార్య, ఈయనేమో ఆమె భర్త. ఏందన్నా అంత దూరం దూరం పోతున్నారంటే, ప్రేమ ఏమైపోయింది? పెళ్ళైనప్పుడు ఏమవుతుంది? గాలి కూడా చొరబడదంట. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమవుతుందంట? అయిపోతుంది. నువ్వు వెతుకో పిల్లని పా, నువ్వు షాపింగ్ పో, నువ్వు తీసుకురాపో, నువ్వు తిక్కుపో, నువ్వు తోంపో, చేత కాకపోతే నువ్వు వేస్ట్ పో. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం తెలియనట్లు చెప్పే నినపడిని అని చక్కగా ముసుగేసుకుంటారు. వేసుకోవాలి, మంచిది. మగవాళ్ళు ముసుగేసుకోకూడదు, ఆడవాళ్ళు ముసుగేసుకోవాలి. ఇష్టం ఉంటే వింటాం, కష్టం అయితే హాయిగా నిద్రపోతాం. కనుక నేను ఎన్ని జ్ఞాపకం చేసుకోను, నేను అన్నీ విడమరి చెప్పలేను. ప్రభువా దావీదును సమకూర్చినట్లు నన్ను సమకూర్చువా, నువ్వు నాకు తండ్రివని నేను నీ యొద్దకు వచ్చా. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమనో నా మీద కృప చూపించవా. నాలో ఇంకా గర్వం ఉంది, అతిశయం ఉంది. పరిచర్య చేసే లేని సోమరితనం ఉంది. నువ్విచ్చే తింటున్నా, ఆహారం తింటున్నా. మరి అపోస్తుల కార్యం 14 రాయబడుతుంది, ఆయన వర్షమునిచ్చినాడు, ఋతుపవనిచ్చినాడు, కనుకనే ఉల్లాసముతో వారి హృదయమును తృప్తిపరుస్తున్నాడు. నువ్విచ్చే అన్ని గాలిని, నీటిని అన్నీ అనుభవిస్తా ఉన్నా, నీ పని అంటే చేయలేకపోతా ఉన్నా. ఎందుకు? నేను గర్వం ఉంది ప్రభువా. ఎన్ని మనం ఒప్పుకునేదానికి ప్రభు ఇంటికి వచ్చినాం. కప్పుకుంటే ఏమవుతుంది? అన్నీ ప్రభు చూస్తున్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం చదవండి. అన్నీ ప్రభు చూస్తున్నాడు. 31వ అధ్యాయం చదవక. ఆ 34 అండి. ఇక్కడ ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. నా పాపాలు ఎక్కడ ఉంటాయండి? హృదయముల్లో ఉంటాయి. అందరి హృదయములను ఎరిగిన దేవుడు. పైకి భక్తిగా ఉంటారు, తన శక్తిని అక్క ఎంత భక్తితో ఉంటుందో, అన్నెంత భక్తితో ఉంటాడు. కప్పుకొని లోన పెట్టుకొని. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం.
మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం చదవండి. ప్రతి మనిషి యొక్క హృదయము చాలండి, ఎన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి మనిషి హృదయం ప్రభు కొరకై తాపత్రయం, ప్రభుని గణపరచాలని, ప్రభుని మహింపరచాలని, లేదా సోమరులుగా ఇస్తే తినాలని చెప్పి పెత్తనం చేయాలని, గర్వం, అతిశయం, బలమైన నిరూపణ, మా శక్తి, మా భక్తి, నాకంటే ఎవరు లేరని. నీతిమంతుడనేవాడు భూమి మీద ప్రభు అయిన యేసు ప్రభు వారు, భక్తులు, భక్సింగ్ అంకుల్ లాంటి వారు, పెద్ద పెద్ద దైవ సేవకులు, విశ్వాసులు కూడా ఉన్నారు. హృదయం తెరవబడి పౌలుని చేర్చుకొని సువార్తకి సహకరించిన వారు, ప్రభు పని విషయమై, ప్రభు పరిచయ విషయం భారం కలిగిన వారు, అకుల పిస్కిల్ లాంటి వారు సహకరించేవారు. వీటన్నిటి జ్ఞాపకం చేసుకొని, ప్రభు నేను సహకరిస్తున్నానా, నా హృదయం తెరవబడతా ఉందా, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ప్రభు పిల్లలముగా ఎక్కడెక్కడ మనం తప్పిపోతున్నామో వాటన్నిటిని ఒప్పుకొని మనం ఏం చేయాలా, అప్పుడు ప్రార్థన చేయాలా. ఇప్పుడు చూద్దాం సామెతల గ్రంథం 28వ అధ్యాయం. మనందరికీ తెలిసిన భాగమే సామెతల గ్రంథము. వీటన్నిటి గురించి మరలా నేను రెఫరెన్స్ చూపించగానే ఇవన్నీ మనం ఒప్పుకోవాలా. ఒప్పుకుంటేనే ప్రభు, నువ్వు కప్పుకుంటే కంపు కొడుతుంది, నువ్వు హృదయంలో దాచుకొని ఉంటే నష్టపోతావు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13, 14 వచ్చిన అందరం కలిసి ఈ ఒప్పుకోలు ప్రార్థన కొరకై కలిసి చదువుకుంటామండి. కలిసి చదువుకుంటాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13, 14 వచ్చిన వాళ్ళు కలిసి చదువుకుందాం. చదువు వచ్చిన వారు చదువు, బైబిల్ కలిగిన వారు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. నిత్యము భయము కలిగి ప్రవర్తించినవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, చదివిన జీవంగల మాటలు మా కొరకై మీరు విరిచి పంచిపెట్టండి. నిష్ప్రయోజకుడు నన్ను దాచండి, నా పెదవులను కాల్చండి, నీ ఆత్మ అనుగ్రహించండి. పాత్రగా వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందుతురండి. మమ్మల్ని అందరినీ ప్రార్థనాపరులుగా ఒప్పింపజేసి ప్రార్థనాపరులుగా సిద్ధపరుస్తారని, నీ రాకడ కొరకు ఎదురు చూసేవారముగా, అప్పగించిన పరిచయలు నమ్మకముగా చేసేవారముగా నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తారని నన్ను ఈ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదవండి ఒకరు దయచేసి ఆ మాట బాగా గమనించండి. వర్ధిల్లడు, ఎవడు వర్ధిల్లడు? చివరి మాట, నేను అన్ని చివరి జ్ఞాపకం చేస్తా ఉన్నా. వర్ధిల్లడు, ఎవరు వర్ధిల్లుతారు? ఎవరు వర్ధిల్లుతారు? కింద కింద వాటిని ఒప్పుకొని, ఏటిని ఒప్పుకొని? అతిక్రమములను, పాపములను ఏం చేయాలంట? వాటిని ఒప్పుకోవాలా. రెండవది, మూడవది, అప్పుడు కనికరము. దేవుడు కనికరము గలవాడు. మనం వర్ధిల్లాలంటే, ప్రియమైన వాళ్ళ మనం వర్ధిల్లాలంటే, మన జీవితంలో భూమి మీద వర్ధిల్లటం అంటే మేడలు, మిద్దెలు, ఆస్తులు, అంతస్తులు మంచిదే. ఆత్మీయముగా, ప్రభువుల ఆత్మీయముగా, మరగుజ్జితనముగా మన జీవితంలో ఉంటే అది వర్ధిల్లటం కాదు. ఏమరా అంటే ఎక్కడేసిన గొంగడే, అది కాదు వర్ధిల్లటం. ఎప్పుడు నేను ఎక్కడున్నానో అంతే అక్కడే, అది వర్ధిల్లటం కాదు. అదిలోకి పాత కాలంలో పూరిళ్ళు ఉన్నాయి. ఈ దినము ఎక్కడ చూసినా అన్నీ స్లాబ్లే, టెక్నాలజీ పెరిగింది. వర్ధిల్లటము ఆ దినము ఒకప్పుడు పాపము, ఈ దినము నీతిమంతులుగా, పవిత్రులుగా. మన జీవితంలో అలాంటి కార్యం ఏమైనా కనపడుతుందా? ఏమరా అంటే 30 సంవత్సరాలని అంతే, 40 సంవత్సరాలని అంతే, 20 సంవత్సరాల అంతే 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 అంతే. ఏందనంటే నేను కరెక్ట్. ఎందుకు? నాకేముంది, నేను కరెక్టు, నువ్వు బావు, నువ్వు ఏడే ఉంటావు అంతే. ఉంటే నరకమా, లేకపోతే నువ్వు ఇక్కడ అంతే అని ప్రభు అంటే మనం ఏం చెప్తాము? ప్రేమ వర్ధిల్లుట అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, పెళ్ళి అయింది, తర్వాత 2 అయినారు, పిల్లలు పుట్టినారు, 3 అయినారు, తర్వాత మళ్ళా అంటే వర్ధిల్లుట, అది వర్ధిల్లుట. కీర్తన గ్రంథములో నేను ఐగుప్తులో నుండి ఒకదానిని దాన్ని తీసుకొచ్చినా నాటినాను, అది వర్ధిల్లింది. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం.
వర్ధిల్లుట అంటే నీ నా జీవితంలో ఆత్మీయమైన వర్ధిల్లుట ఉండాలా. ఆత్మీయంగా నువ్వు వర్ధిల్ల లేకుండా ఎన్ని జనములున్నా నీ జీవితంలో నేనింతే, నా బ్రతికింతే, నేనే కరెక్ట్ అనుకుంటే కీర్తన గ్రంథం 80వ అధ్యాయం వీటిని ఒప్పుకోవాలా. 80వ అధ్యాయం 8వ వచనం, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం. ఐగుప్తులో అనగా ఐగుప్తు ఆశలు, ఐగుప్తు కోరికలు కనుకనే ఐగుప్తులో ఉన్న కనుకనే కీరకాయలు, దోసకాయలు, మాంసం తిండే ఇదే జీవితం. ప్రియమైనవారా, అలాంటి పరిస్థితుల్లో యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం, అది చిగుర్చి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లయను, దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపు అల్లుకొనుచుండెను, దాని వేళ్ళు కిందికి చంచుండెను. అలాగున ద్రాక్ష చెట్టు శాఖోపశాఖములుగా వర్ధిల్లి. అది వాళ్ళు వర్ధిల్లినారయ్యా, యేసు ప్రభువులు వర్ధిల్లినారు, లోకములో వర్ధిల్లినారు. అది వర్ధిల్లటం అంటే, వర్ధిల్లటం అంటే అది ఉందా నీకు, అది ఉందా నాకు అని ప్రభు అడిగితే ఏం సమాధానం చెప్తావు? నాదే ప్రభా ఎదుగుదనం లేదు, మరుగుజ్జుతనమే కనుకని అంటే ఏం సమాధానం చెప్తావు? ఇంకా నువ్వు మరుగుజ్జుతనంలో ఉన్నావు, వర్ధిల్ల లేకుండా ఉన్నావు. ప్రభు దగ్గరికి వస్తాం, క్షమాపణ. ఐగుప్తు లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, ఇదే డంబాల గురించి చెప్పుకుంటామే. నేను ఎవరో తెలుసా, మా వాళ్ళు ఎవరో తెలుసా, నా కథ ఎందుకు తెలుసా, నాకు తోకుంది ముందు, నా పక్కన ఇంత ఉంది. ఎందుకు? నువ్వు సస్తే ఎక్కడికి వెళ్తావు? నీ బ్రతుకు ఎంత కాలమో తెలుసుకో, జీవ మార్గము మానవా తెలుసుకో, సత్య మార్గము. నీ బ్రతుకు ఎంత కాలమో మానవా జీవ మార్గము, మానవా తెలుసుకో, సత్య మార్గము. నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిది, అంతలో కనబడి కీర్తన 31:15 రాయబడుతుంది, మీ కాలగతులు నా వశంలో ఉన్నాయి. ప్రభు ప్రేమిస్తున్నాడు, ప్రభు ఓర్చుకుంటున్నాడు, ప్రభు కన్నీరు గారుస్తున్నాడు. నీ కాలగతులు, కాలచక్రం అంతా ఆయన చేతిలో. తెలియదు తెలుసుకుంటారని ఓర్చుకుంటుంటా. నువ్వు అలా కాకుండా వర్ధిల్లుతున్నావా? ప్రభులో వర్ధిల్లుతున్నావా? పరిచర్య వర్ధిల్లుతుందా? కుటుంబం ఆత్మీయంగా వర్ధిల్లుతుందా? నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుందా? కనుకనే ప్రతిదీ వర్ధిల్లుతుందా? ప్రభువా నా జీవితంలో ఏం కనబడతలేదు ప్రభువా, తింటున్నాను, తాగుతున్నాను, నిద్రపోతా ఉన్నాను, చెడ్డదాసుడా. కనుక ఇక్కడ రాయబడుతుంది, వాటిని ఒప్పుకొని నీ జీవితంలో ఏది ప్రభువుకి నీకు ఆటంకంగా ఉందో, అతిక్రమములు, పాపములు, దోషములు, అవి దాచిపెట్టుకొని రొమ్ములో కనబడకుండా నువ్వింకా జీవిస్తూ ఉన్నావో వాటిని ఒప్పుకోవాలా. రెండవది విడిచిపెట్టాలా. అప్పుడు కనికరం పొందుతావు, వారు వర్ధిల్లుతారు. మనం ఏం చేస్తామంటే ఒప్పుకోలు ప్రార్థన ప్రకటన చేసినారు, బాధ్యత గల వారు ప్రార్థన చేసుకొని ప్రకటన చేసినారు, పదండి ఒప్పుకోలు ప్రార్థన ఉంది, వెళదాము, ఒప్పుకుంటాం. యేసయ్యా నా తప్పులన్నీ క్షమించయ్యా, అది చేసా ఇది చేసా, అయిపోయా, ఆమేన్, ప్రభువు నన్ను కడిగేసినాడు. ఒప్పుకుంటాం, విడిచిపెడతాం, ఏదో పెడతారు, తింటారు, బయటికి వెళ్తాము, ఒప్పుకుంటాము. బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామో మళ్ళీ అదే వస్తుంది. విడిచిపెట్టాం. ఒప్పుకొనుట ఎంత ముఖ్యమో వాటిని విడిచిపెట్టుడు కూడా అంతే ముఖ్యం. అది ఆత్మీయను వర్ధిల్లుట. నా జీవితంలో ఇక్కడికి వచ్చి నేను ఒప్పుకున్నానంటే నిజంగా నువ్వు విడిచిపెట్టినావా? విడిచిపెడితే నీలో ఎంత గర్వం ఉంది, నీలో ఎందుకు లోబడలేనితనం ఉంది, ఎందుకు పరిచర్య చేయలేకపోతున్నావు, ఎందుకు నీ జీవితంలో ఇంకా మరుగుజ్జుతనం ఉంది, వర్ధిల్లలేని స్థితిలో ఉంది, ఇలాంటి స్థితిలో ఎందుకు ఉంటా ఉన్నావు అంటే నీ జీవితంలో ఏం లేదు, ఆత్మీయమైన గ్రహింపు లేదు, ఆత్మీయమైన వర్ధింపు లేదు. ప్రభా నేను ముసలితనం వచ్చింది, పెద్దోడినైనాను, నీకోదేమో నువ్వు మరలా బాప్తీసం తీసుకోవాలా, మారు మనసు పొందాలా, నీ మనసు మార్చుకోవాలా. కనుకనే నీ మనసు మార్చుకోవాలా. అయ్యా తల్లి గర్భంలోకి నేను వెళ్ళాలా? కాదయ్యా,
నీ జీవితంలో వయసు పైబడిపోతూ ఉంది, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కొవ్వొత్తి వెలుగుతూ కనుకనే కరిగిపోతూ అనేకులను కాంతినిస్తా ఉంది. నీ జీవితంలో అలాంటిది కాంతినిస్తున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? నేను వచ్చినాను, ఒప్పుకున్నాను, అయితే ఏం చేయాలా? ఒప్పుకుంటమే కాదు, వాటిని విడిచిపెట్టాలా. వాడే కనికరం పొందుతాడు. పెదవులతో ఒప్పుకుంటాం కాదండి. ప్రభా తీర్మానం చేసుకోవాలా, టీవీ చూస్తూ ఉన్నాను, ఒప్పుకుంటున్నా, ఇక్కడ ఒప్పుకుంటా ఉన్నా, ఇంకా నా జీవితంలో అది నేను విడిచిపెడతా ఉన్నా. చిత్తూరు జిల్లాలో నేను ఉన్నప్పుడు ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఫిలిప్ అన్నాని. నేను అక్కడ బ్రాంచ్లో ఉన్నాను, పలమనే మరి ఆ ప్రక్కనే పుంగనూరు అరకిలైన ప్రాంతంలో. ఆయన ఒక అన్యుడు, రక్త క్యాన్సర్ ఉంది, ప్రభుని ఎరగలేదు. అన్యుడు, అన్నిటికీ కొలిసినాడు, అన్నిటికీ సాగిలిపడినాడు, తగ్గలేదు. ఒక డాక్టర్ వైద్యం చేస్తూ యేసు ప్రభుని నమ్ముకో, నీ పాపములు క్షమిస్తాడని చెప్పింది. ప్రభు ఒకవేళ నిన్ను కనికరించి బతికిస్తాడని చెప్పింది. అన్నిటిని మూటగట్టి తీసుకెళ్లి బాయిలు వేసేసినాడు. అది విడిచిపెట్టుట. ఈ సంవత్సరానికి 30 సంవత్సరాలు కూడా అవుతా ఉన్నాయి. కుమార్తె మంచి స్థానంలో, కుమారుడు అమెరికాలో వర్ధిల్లినారు, పరిచర్యలు కొనసాగుతూ ఉన్నారు. ఒక్కడు ప్రభు పరిచర్య కొరకై ప్రయాసపడి తన సొంత ధనాన్ని, దావీదు సొంత ధనాన్ని ఖర్చు పెట్టినాడు ప్రభు సేవలో. ప్రభు సేవలో నీ శ్రమలు కాటే నాదు బాధల్, సేవలో నీ శ్రమలు నాదు బాధల్, బహుమానములుగా మారే కాంతికి. ఈ యొక్క పరిచర్యలో ఎంత ధన్యకరమైన జీవితం అంటే, ప్రభా వాటన్నిటిని ఒప్పుకున్నాను, ఇక విడిచిపెట్టినాను, నీ మహిమ కొరకై నన్ను రక్షించుకున్నావు కనుక నీ శ్రమలు ఎన్న దగ్గర అని చెప్పు. శ్రమలు అనుభవించినారు ఎవరు వారు? రండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక. నీ నా జీవితంలో ప్రభు పిల్లలముగా, ప్రభు యొక్క పరిచర్య నీ జీవితంలో ఇంకా సోమరితనమా, లేదా ఇంకా గర్వమా, ఇంకా నా శక్తి నా భక్తి అని చెప్పుకొని సాకులు చెప్పుకొని నువ్వు ఇంకా కొనసాగిపోతున్నావా? వారు శ్రమలలో ఉన్నారు. ఎవరు? సంఘము శ్రమలలో ఉంది. ఆ సంఘము దగ్గరికి ఒక అతనిని పంపించిన దైవజనుడు ఉన్నాడు. రండి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-4 వచనాలు కలిసి ఉంటాయి. 2-4 వచనాలు చదవండి. ఈ శ్రమల వలన ఎవడునో కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. మేము మీదున్నప్పుడు మనము శ్రమను అనుభవించడం మీతో ముందుగా చెప్పితిని కదా, అలాగే జరిగినది. అది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు 3 మాటలు ఇక్కడ రాయబడతాయి. ఈ శ్రమల వలన మీరెవరు కదిలింపబడొద్దు. శ్రమలు వస్తాయి కనుక తెస్సలోనికి సంఘము శ్రమలలో ఉంది, ఉపద్రవంలో ఉంది. కనుక ఈ శ్రమలను బట్టి మీరు కదిలించబడటానికి వీలు లేదు. మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండాలా, అవిశ్వాసులుగా ఉండొద్దు, అల్ప విశ్వాసులుగా ఉండొద్దు. తిమోతి పంపబడినప్పుడు పౌలు శీలలు తిమోతి వారిని హెచ్చరించినప్పుడు వారు స్థిరపరచబడినాడు. వారిని గురించి చెప్తూ తిమోతి ఏమన్నాడంటే అక్కడ రాయబడుతుంది, మనము శ్రమలు అనుభవించవలసినదని మీతో ముందుగా నేను ముందుగా చెప్పినాను. బాప్తీసం తీసుకున్నప్పుడు నీకు ఇష్టపడుతున్నావా? ఇష్టపడతా ఉన్నా. శ్రమలు వస్తాయి, అవమానములు వస్తాయి, నిందలు వస్తాయి, ఆయా ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అయితే నువ్వు ఇష్టపడతా ఉన్నావా? రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. దేవుని పిల్లలముగా మన జీవితంలో ఈ శ్రమలలో ఎన్నో ఈ పరిస్థితుల్లో చదవక, మా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా ఎంత సంతోషము. ధన్యుడవు నీవు, ధన్యుడవు, ధన్యుడవు నీవు, ధన్యుడవు. ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. యెహోవాయే నిన్ను విమోచించెను,
యెహోవాయే నిన్ను విమోచించెను, ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు, ధన్యుడవు. నువ్వు ధన్యుడివే. ఆడ రాయబడుతుంది, శ్రమలు మీకు వస్తాయి, కదిలించబడకూడదు. మీరు స్థిరంగా ఉండాలా, విశ్వాసంలో స్థిరంగా ఉండాలా. నేను ముందుగా మీతో చెప్పినాను. ఇంకా రాయబడుతుంది, శ్రమలు మనము రాయబడుతుంది చివరిలో, అట్టి శ్రమలు మనము అనుభవించుటకు మనము, అందుకే దాని కొరకే రక్షించుకుని, దాని కొరకే ఈ పరిచర్య. ప్రభు బిడలముగా ఇది ఒక భాగము. ఇంకొక భాగం గర్వము, అతిశయము, పాపము, సోమరితనము ఒప్పుకునే దాని కొరకాయ మరొక భాగం. ప్రభు బిడలముగా నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, ప్రభా ఈ ఒక్కసారి క్షమించయ్యా, శ్రమ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఈ ఒక్కసారికి ఒప్పుకుంటాం, విడిచిపెట్టాం, ఒప్పుకుంటాం. నిర్గమాకాండం ఒక ఆయన, గొప్ప ఆయన ఒప్పుకున్నాడు. ఏమన్నాడు ఆయన? రండి, నిర్గమాకాండం 9వ అధ్యాయం. మనం కూడా విడిచిపెట్టకుండా ఉరకనే ఏం చేస్తామంటే, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కంటి తూపు కొడక అంటారు. నిర్గమాకాండం 9వ అధ్యాయం 27వ వచనం. నిర్గమాకాండం 9వ అధ్యాయం 27వ వచనం. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలిచి, ఈసారి పాపము చేసినాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులు 10 సార్లు. మనము కూడా ఎన్నో సందర్భాల్లో, ప్రభా ఈసారి క్షమించయ్యా, ఈసారి అందుకని పాడుకున్నాం. కరుణించి తిరిగి దావీదు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఈసారి అనే మాట జ్ఞాపకం. ఈసారి పాపం చేసిన, ఎన్నిసార్లు పాపాలు చేసినాం, అక్కడ ఆగుదాం. ఎన్నిసార్లు మన జీవితంలో పాపములు, ఎన్నిసార్లు దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు కాదన్నది మనం చేస్తున్నాం. ఆ పండు తినుదినమున నిశ్చయంగా మీరు, దేవుడు అది చెప్తే అదే చేస్తాం. ప్రభా ఈసారి ఏదో తప్పైంది కానీ అయ్యా ఈసారి క్షమించు. ఒప్పుకునేదానికి వస్తాం, ఒప్పుకుంటాం, విడిచిపెట్టాం. మానవ స్వభావం ఏంతే. ఈసారి క్షమించయ్యా, ఈసారి క్షమించయ్యా. ఎన్నిసార్లు ప్రభు క్షమిస్తున్నాడు, ఎన్నిసార్లు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది నీ జీవితం, ఎన్ని సందర్భాల్లో ఒప్పుకున్నావు, అయితే విడిచిపెట్టినావా, తీర్మానం చేసుకున్నావా, ఇక అడి జోలికి పోకుండా ఉన్నావా? నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు విడలని చెప్పుకుంటున్నాం. ఏం చేస్తున్నాము? మా శక్తి, మా జ్ఞానము, మా బలం అని చెప్పి అతిశయిస్తాం. ప్రభు ఆయన యేసు ప్రభు వారు కనుక ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం చదవండి అన్నమాట. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. నిన్న నా జీవితంలో ప్రభు బిడ్డలమగా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 17వ వచనం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగు చేస్తారేమో అని మీరు అనుకుంటారేమో. 10వ వచనం. నువ్వు తిని తృప్తి చెంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశంలో ఏం చేయాలంట? మనంతా వన్ మ్యాన్, ప్రభా ఇచ్చేయి, ప్రభా ఇచ్చేయి, 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 ఇచ్చేయి. ఇదే మన జీవితం. ఏది ఇచ్చేయి? ఇది ఇచ్చేయి, అన్నీ నాకు ఇచ్చేయి, అన్నీ నాకు ఇచ్చేయి. ఒక ఆయన కూడా ఏం చేసినాడు, ఇంకొక ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన దగ్గర కూడా ఉండి ఒప్పుకునే దాని కొరకై మనం ఇక్కడికి వచ్చినాం. మన జీవితంలో వాటిని ఒప్పుకుంటున్నాం, విడిచిపెట్టాలా. ఒక ఆయన కూడా ఏం చేసినాడు, ఇందాక చెప్పినాను కదా, నేను ఎవరి దగ్గర ఉన్నానో తెలుసా, ఇలాంటిది మనకు గర్వం ఉంటుంది. ఆయన కూడా అలాంటి గర్వంతోనే ఉన్నాడు. చదవండి 2వ రాజుల గ్రంథం. ఒప్పుకోలేక వారు ఏం చేసినారు? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ప్రభు పిల్లలముగా మనం ప్రార్థన చేసేదానికి వచ్చినాం, అయితే ఒప్పుకుంటున్నాం, వాటిని విడిచిపెడుతున్నామా? ఇంకా నీ జీవితంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25, 26 వచనాలు. పోయి చూచి గెహాజీ
అక్కడ ఆగుదాం. ఇది సమయమా? ఈసారి క్షమించు. ఇది సమయమా? ప్రభు నిన్ను రక్షించుకున్న దేనికి? ప్రభు నీ కొరకై ప్రాణం పెట్టి రక్తం కార్చింది దేనికి? స్వరక్తమిచ్చిన సంఘములో చేర్చి నిన్ను పోషిస్తుంది దేనికి? సంపాదించుకునేదాని కొరక? వస్త్రాలు సంపాదించుకునేదాని కొరక? తోటలు సంపాదించుకునేదాని కొరక? ఇది సమయమా? వారు విడిచి అమ్మి ఎక్కడ పెట్టినారు? అపోస్తలులా. మనం సంపాదించి ఇంకోళ్ళకి పెడతాం, దాని కొరకు పెడతాం, కూడబెడతాం. చచ్చేటప్పుడు ఎవడు మోసుకుపోతాడో తెలియదు. ఇది సమయమా? సువార్త పాట ఉంది, ఇది ఏ సమయమో రండి. ఇదే సమయం? సంపాదించుకునే సమయమా? లోకం నశించిపోతూ ఉంది కనుకనే నువ్వు ఎక్కడున్నావు? ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు? నేను కూడా ఒక ఆయన దగ్గర ఉన్నాను. ఆయన ఒక ఆత్మ కలిగి ఉంటే, ఆయన అన్నాడు రోషము గలవాడు కనుకనే ఆయన ఆకాశము నుంచి వర్షమును దించినవాడు. అలాంటి ఆయన దగ్గర నేనుంటే రెండంతలుగా పొందితే నా దగ్గర నువ్వు ఉంటే కనుక నువ్వు ఎలాగ తయారవ్వాలా? ఎలాగ తయారవుతా ఉన్నావు? దేని కొరకు తయారవుతున్నావు? వెండి కొరకు, బంగారం కొరకు, వస్త్రాల కొరకు పరిగెత్తుతా ఉన్నావు, పాకులాడుతూ ఉన్నావు. నీ జీవితంలో ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో ఇదే సమయమో? సంపాదించుకునేదానికి ఇదే సమయమో? పోయేటప్పుడు ఏమి పట్టుకొని పూచిక పుల్లైనా పోలేం. మరి ఇంకెందుకు? మన బ్రతుకేందో మనకు తెలియదు, ఏం తీసుకుపోతామో ఏం తీసుకుపోమో తెలియదు. వడ్డీలు, తోటలు, సంపాదన అది లోకస్తులది. ప్రభు ప్రజలముగా విశ్వాసులు వ్యవసాయం చేసుకోవాలా, సంపాదించుకోవాలా, పిల్లలకు మంచిదే. సేవకుడు నేను సేవ విడిచిపెట్టేసి సేవకు వచ్చినానని చెప్పి తరఫీదు పొంది సేవలో ఉండి నేను పొలం పని చేసుకుంటా ఉంటే మీరు ఒప్పుకుంటారా? ఏక చెప్పక ఎంత కడుపు మండుతుంది మీకు. చేస్తే సేవ అయినా చేయి, లేకపోతే వ్యవసాయం చేయి అనరా? ఏక ఒప్పుకోవా? ఒప్పుకుంటావా? నాకు రెండు కావాలా. రెండు గుర్రాల మీద స్పారి ఏమవుతుందో చెప్పండి? చాలా ప్రమాదం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఈసారి నేను నా ప్రజల దుర్మార్గులం. 10 సార్లు ఆయన, 10 సార్లు ఒకసారి కాదు. ఎంత ప్రేమగల దేవుడు! ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సమో ఉలకన్నా గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ఉలకన్నా గోపాది. ఓ యేసు నీ ప్రేమ కొదువాలినియోనా ఇక భయలో అరుణదేయోనా వాలినియోనా భయపడను నేనెప్పుడు. పాచిక భయలో అరుణదేయోనా ఓ జాన జలములకు తృప్తి పరచు నాతో నుండు నీకు. ఎలియా పో, అరణ్యంలోకి పో, అడగబో. ప్రభా నేను పోయేదా? నువ్వే పో అరణ్యంలో. నేను పోయేదా? నువ్వు పో, వెళ్ళిపో. అరణ్యంలో పోమంటే పోయినాడు. నన్ను నేనెందుకు పోతాను? నాకెట్టా ఏ కొరత రాకూడదు, టయానికి అన్నీ ఉండాలి. పో అరణ్యంలో పో.
ఎట్ట ప్రభు అడగల. ఉదయం సాయంత్రం కాకుల చేత ప్రభు పోషించిన కెరూతు వాగు దగ్గర ప్రభు. ఆయన గొప్ప దేవుడు. ఒప్పుకో. సుఖంగా జీవిస్తున్నావేమో, తెచ్చిపెడితే తల్లిదండ్రులు తింటా శరీరాన్ని సుఖపెట్టుకుంటున్నావేమో. కష్టము వాది, రక్తము ప్రతి రక్తపు బిండు. ఆయన ప్రార్థన చేసినప్పుడు లూకాసు వార్తలో చెమట రక్తపు బిందువు అయింది. ఎవరి కొరకు? లోకము కొరకు. చెమటోర్చినాడు, రక్తము గార్చినాడు, ప్రాణం పెట్టినాడు. తెలియదా నీకు? ప్రభు రక్తం చేత కడగబడినావు. ఇది సమయమా? సంపాదించుకునే సమయమా? లోకం ఎంతమంది నశించిపోతా ఉన్నారు. లోకం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రండి లూకాసు వార్త మాట చదువుదాం. నేను ఆ జీవితంలో ఒప్పుకోలేక ఇంకా నువ్వు కప్పుకొని రహస్యమంది తండ్రి చూస్తూ ఉన్నాడు. వేషధారలా అనుకోముందే ప్రభు సన్నిధిలో ఇంకా నువ్వు వేషధారంగా ఎక్కడ కప్పుకుంటున్నావో ప్రభు బిడలముగా లూకాసు వార్త చూడండి, ఆ మాట చదవండి అక్క. 24వ అధ్యాయం రెఫరెన్స్ అక్క. 22 చదవక్క. ఆయన చెమట ఎంత వేదన, ఎంత వేదన అక్కడ రాయబడుతుంది. ఆయన వేదన పడి, గలతీ పత్రికలో ప్రసవ వేదన అని రాయబడింది. దేని కొరకు? ప్రియమైనవరా, నేను నిన్ను కనన్నాను, మీరు తొలగిపోతారేమో, వేదన పడతా ఉన్నాడు. గలతీ పత్రిక చదవండి 4వ అధ్యాయం. వేదన. పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా ఏం పడుతుందంట? ప్రసవించే తల్లికి తెలుస్తుంది. సుఖపడే నీకేం తెలుస్తుంది? నాకేం తెలుస్తుంది? ఆ తల్లి కనేటప్పుడు ఎన్ని నొప్పులు, ఎంత బాధ, కనలేక వేదన. ప్రియమైన వాళ్ళ అర్థమవుతా ఉందా? ఆయన వేదన పడినాడు, ప్రసవ వేదన. కొన్ని సందర్భాల్లో కనే తల్లి కనలేక చనిపోయే తల్లులు ఉన్నారు. నువ్వు మంచి తల్లిగా ఉన్నావా? కీర్తన గ్రంథం రాబడుతుంది, ఆమె ఇల్లాలు అనేకులకు తల్లి. ప్రభు బిడలముగా ఒప్పుకోవలసినవి ఒప్పుకోక, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టక, ఇంకా కలిగి ఉండి సంపాదన. ఇది సమయమా? ప్రభు బిడలంగా ప్రభు సన్నిధికి వచ్చిన మార్పు లేని జీవితం ఉంటే, ఇంకా నీ జీవితంలో మారని పరిస్థితులు ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభువా, నా జీవితం ఎంతకాలం నాకు తెలియదు. అన్నిటిని విడిచిపెట్టి వారు ప్రభువారి పాదముల ముందు పెట్టినారు. అంత గొప్ప దైవజనుడు ఆ చదువుని, జ్ఞానముని, బంధువులని, తల్లిదండ్రులని కనుకనే ముక్కు మూసుకొని నేను బ్రతకలేనని చెప్పి అన్నిటిని విడిచిపెట్టి శ్రమలు అనుభవించినాడు. ఎవరో గెంజి పోస్తే తాగినాడు. కనుకనే టీ తాగి ఫుట్పాత్ మీద కరపత్రాలు ఇచ్చినాడు. ఎంత ప్రయాసపడినాడు. ఈ దినమో నాకు ఏ విధంగా తక్కువ తెచ్చినామని కథ చెప్తా, ఇంకంటే కుంపడి పెడతా, కొట్లాడు పెడతా, టయానికి తీసుకురా. ఇదా నీ వేదన? ఇదా నువ్వు కనేది? ఎంత వేదనతో వారు పరిచర్య చేస్తున్నారు. రాళ్లతో కొట్టబడిరే, రంపాల చెయ్యబడిరే, రాళ్లతో కొట్టబడిరే, పాల చెయ్యబడిరే. ఏది మన సాక్ష్యం అంటే, అన్న మా ఆయన ఓటి సోమరుడు అన్న, తింటాడు పండుకుంటాడు, లేకపోతే టయానికి చేయకపోతే నాకు చికెన్ చేయాలా, నాకు మటన్ చేయాలా, నాకు తక్కువ వచ్చింది. ఏది సాక్ష్యం? ఎక్కడుంది సాక్ష్యం? ఇదా సమయము? ఈసారి క్షమించయ్యా. గలతీ పత్రిక 5:15 రాయబడుతుంది, దినాలు చెడ్డవి, సమయాన్నే సద్వినియోగం చేసుకో. రేపేమో సంభవించినో తెలియదు. దినాలు చెడ్డవి, ఏ దినమేమో తెలియదు. గుండె ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు ప్రమాదాలో, ఎప్పుడు యాక్సిడెంట్లో, ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు. కనుకనే విశ్వాసంలో స్థిరంగా ఉండు. కనుకనే తిమోతి వారికి చెప్పినాడు, విశ్వాసంలో మీరు కదిలింపబడకుండా స్థిరంగా ఉండాలా. తోమాలాగా అల్ప విశ్వాసంతో సందేహించవద్దు. ప్రభు ఇంటికి వచ్చినావు, ఒప్పుకునేదానికి వచ్చినావు, ఒప్పుకున్నావు మంచిదే, బయటికి వెళ్ళి నాకు దాన్ని చేయొద్దు, విడిచిపెట్టేసాయి, ఇక చేయొద్దు దాన్ని. ప్రభా ఇక నేను చెయ్యను, ప్రభా అలాగ ఉండను, అలాగ ప్రవర్తించను. కనుకనే ఆ రిబ్కాకు వలె లేదా
ప్రవక్తలకు వలె ఎన్ని శ్రమలు వచ్చినా అవమానములు వచ్చినా ఈ శ్రమలు మనం అనుభవించేదాని కొరకాయ నియమింపబడినవి. శ్రమ అనుభవించాలా? శ్రమ లేకుండా సుఖమా? అది సేవ కాదు. అది ప్రభు పరిచర్యకి మనకి తగదది. ఎన్ని శ్రమలు అనుభవించి నిత్య రాజ్యం పొందాలో. ఉమ్మేసేవాడు ఉమ్మేయాల, తిట్టేవాడు తిట్టాలి. బయటికి వెళ్తే తెలుస్తుంది మనకి, లోనుంటే ఏం తెలుస్తుంది మనకి? వెళ్ళు, బయటికి వెళ్ళు, మోకాళ్ళ మీదకి రా, కన్నీరు గార్చు. ఒక ఆమె ఉంది, సంఘ పెద్ద భార్య, సేవకురాలు ఉంది. ఆమె గేటు తీస్తుందని సౌండ్ రాగానే టక్ మనం మోసుకేసి ఏసయ్యా వీళ్ళని కాపాడు, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు. ఆమె వచ్చి గేటు తీసుకొని చూడంగానే అక్క ఎంత ప్రార్థన చేస్తుందప్ప. కిటికీలో చూస్తే నటన. నష్టపోతావు. ప్రభు చూస్తున్నాడు, పరమనున్న దేవుడు చూస్తున్నాడు. వేషధారులారా అంటాడు. శ్రమ అనుభవిస్తాం, అందుకే నియమింపబడిన వారం. అనుభవించి దేవుని రాజ్యం చేరుదాం. బహుమానములు ఉన్నాయి, మెప్పు ఉంది. మొదటి పేతురు రాసిన పత్రిక 7వ అధ్యాయం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7. నశించిపోవు సువర్ణము మీకు మెప్పును ఘనతయు మహిమయు ఘనతయు కారణం. ఎన్ని కారణాలు. మెప్పు ఉంది. బలా నమ్మకమైన దాసుడా, బయటికి వెళ్ళినాక ఎంతమంది చేత తిట్టించుకున్నావు, ఎంతమంది నిందించారు, ఎంతమంది అవమానపరిచారు, ఎంతమంది ఎంత కడుపు కాల్చుకున్నావు, ఎంత కన్నీరు గారిచ్చినావు. ప్రయాసతో చేసేది అంటే వేదన. అది వేదనతో కూడినది. కనుక మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆయన వేదన మరి ఆతృత పడి మనకు ఆ వేదన ఉండాలి. అలాంటి ప్రసవ వేదన దేని కొరకు? పిల్లల కొరకు. ఆయన స్వరూపం యందు ఏర్పడే వరకు ప్రభా నువ్వు ఎలాగున్నావో కనుక నేను నీ రూపం వారిలో రావాలి ప్రభా, నీ లక్షణాలు వాళ్ళలో రావాలి ప్రభా. కనుక నేను నీ యొక్క పౌలు అన్నాడు 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి మరుచుకున్నాడు. కనుకనే ఆయన పోలిక, ఆ పోలికలు మనలో కనపడతా ఉన్నాయా? ఆయనలాగా మన జీవితంలో పోలికలు కనపడతా ఉన్నాయా? ప్రభు బిడ్డలముగా ప్రభు దగ్గరికి వస్తాం. శ్రమ ఒప్పుకుందాం. ఇంకా ఎక్కడెక్కడ మన జీవితంలో ఇది సమయమా? సంపాదించుకునేదానికి సమయం కాదు, సోమరిగా ఉండేదానికి సమయం కాదు, సాకులు తెప్పేదానికి సమయం కాదు. శ్రమలు అనుభవించాలి. వేదన లోకము కొరకు, ఆత్మల కొరకు, నశించిపోయే వారి కొరకు. ఎంతమంది కసాపురంలో ఉన్నారు, ఎంతమంది మీ బంధువులు ఉన్నారు, ఎంతమంది దేశంలో రాజులు అధికారులు ఉన్నారు, ఎంతమంది నశించిపోతున్నారు. ఏ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, వాటి కొరకు వేదన ఉందా? అలాంటి భారం ఉందా? అలాంటి బాధ్యత తీసుకుంటా ఉన్నామా? ప్రభు విడలమగా ప్రార్థన చేసే మనము అయితే దావీదు ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఎందుకంటే మా శక్తి మా భక్తి. నేను చెప్పినాను కదా, పోయి లెక్కబెట్టు, నువ్వు లెక్కబెట్టు, నీకెందుకు, ఎంతమందినో లెక్క, మనోళ్ళు ఎంతమందినో లెక్కబెట్టు, అయ్యా మొత్తం నీ వాళ్ళే కదా. ఒప్పుకున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. తర్వాత బెత్షెబా విషయమై ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. 4 విధములుగా నష్టపోయినాడు. ఆకీషు రాజు దగ్గరికి అన్యులతో సహవాసమా, కనుకనే అపవిత్రమైన వాటిని చూసే విషయంలో, లేదా గర్వమైన విషయంలో, మన పాపం విషయమై, వీటన్నిటి విషయమై కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం. కనుకనే ఒప్పుకొని గెహాజీ సంపాదించుకున్నాడు. కనుకనే మరి ఆదికాండం 3వ అధ్యాయంలో వారు హవ్వ ఆదాము ఏదేనులో ఆజ్ఞ మీరిన వారు, ఆ పాట కూడా మనం పాడుకున్నాం 2వ పాటలో. ఆజ్ఞ మీరి అతిక్రమించి పాపం చేసినారు, ఏదేనులో తోయబడినారు. కనుక మన జీవితంలో వారి కొరకై ప్రభు అయిన యేసు ప్రభువు వారు 2వ మనుషుడిగా పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినాడు. మనుషులందరినీ వారి ప్రేమించి వారి పాపముల నుంచి వారిని విడిపించేదాని కొరకై యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనం. ఆ మాట బాగా గమనించండి. చదివే అక్క, వినే మీరు, బైబిల్ కలిగిన మీరు చదవక్క మొదటి నుంచి. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళారా, నేను పాపంలోనే పుట్టినాను. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా తల్లి నన్ను పాపంలోనే
కన్నది. నన్ను హిస్సోపుతో ప్రభు అతన్ని కడుగు, నేను హిమము కంటే తెల్లగా ఉండాలి. ప్రభు దగ్గరికి వచ్చినాడు, పశ్చాత్తాపడినాడు. ప్రభు అయిన యేసు ప్రభువారు ఈ 4 అంతల నష్టంలో కూడా తిరిగి ప్రభు అయిన యేసు ప్రభువారు కరుణించి తిరిగి సమకూర్చు ప్రభు, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ వేడుచున్నా, క్షమాపణ వేడుచున్నా. దావీదు రాజు దీనుడై వేడ, దావీదు రాజు దీనుడై వేడ, అవనిలు దినులాటముల, అవనిలు దినులాటముల, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం. కీర్తనల గ్రంథం 32, నీవు నా పాప దోషములను, నీవు అనగా ప్రభు అయిన యేసు ప్రభువారు నా 1 పాపము దోషము నీకు అడిగితే నేను ఇచ్చేవాడిగా, ఇది చాలదు అనే ప్రభు అడిగినాడు. ప్రభు ఇచ్చిన దాంతో తృప్తి పడక ఇది సమయమా, సంపాదించాలా, సంపాదించి పెట్టాలా, ఏమైనా కట్టుకుపోతావా, చిల్లిగా ఏమనని అంట రాదు, అమ్మే పరిచర్యకి ఇచ్చేయి, నీ జీవితం సమర్పించుకో, ప్రభుకు పరిచర్య చేయి, నమ్మకంగా పరిచర్య చేయి. ప్రభు విడలముగా ఈసారి అని జ్ఞాపకం చేసుకున్నాం. 2వది ఇది సమయమా అని జ్ఞాపకం చేసుకున్నాం. 3వది పరిహరించేసినావు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమగల దేవుడు మరణించవలసిన మానవుని రక్షించుటకై ఆయనే సిలువలో రక్తము కార్చి, ఆ రక్తముని అనేకుల కొరకై చిందించి ఊరి వెలుపలికి వెళ్ళి ఊరు పెట్టుకుని చచ్చినాడు. ఎన్ని నాణ్యాలకు? ఇంకా ఇదేనా నీ బ్రతుకు? గెహాజీకి వలె ఇదేనా సంపాదన 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 తోటలో? ఒప్పుకో, ప్రభా నాది ఏది కాదు, ఉన్నది ఏదన్నా ఉంటే అమ్మి నీ పాదాల దగ్గర పెడతా. భక్ష్యంకులు ముక్కు మూసుకొని, నువ్వు కన్నావు, నువ్వు పెంచినావు, కనుకనే ఖర్చు పెట్టినావు, అయితే వీటన్నిటినిచ్చింది ఆ దేవుడు, ఆ దేవుడే నాకు ముఖ్యం. ప్రభు కొరకే బ్రతికినాడు, ప్రభు ఆయన్ని హెచ్చించినాడు, ప్రభు ఆయన్ని గణపరిచినాడు, ప్రపంచానికి పరిచయించినాడు. ఆయన సహవాసంలో ఉంటున్నాం, ఆయన పేరు చెప్పుకుంటున్నాం, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని సమర్పించుకోలేక, ఆ పరిచర్య చేయలేక, సోమరులుగా గర్వం అతిశయం అహమతో ప్రభువుకి ఇవ్వలేక సమయాన్ని అంతా నష్టపరుచుకొని ఇంకా ఎన్నాళ్ళు సాగుతాం? ప్రభు బిడ్డలముగా మన పాపములు మనం ఒప్పుకుంటే దేవుడు ఎలాంటి వాడు? ఆయన నమ్మదగినవాడు. దావీదు విషయమై అన్నిటిని పరిహరించేసినాడు. పరిహరించిన తర్వాత దావీదు ఏమన్నాడంటే, ప్రభా ఈ కొద్దు ప్రభా, మిగిలిన కాలము నీ కొరకే బ్రతుకుతా. కీర్తనల గ్రంథము 143వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 143వ అధ్యాయం 10 వచనం. ఆ మాట చదువుకొని మనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారకంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. నీవే నా దేవుడవు. దేవుడని గుర్తెరిగినాడు. ఒకప్పుడు గుడ్డితనంలో ఉన్నాడు. నేను పరిపాలన నాది, గర్వము కనుకనే కనులు చూసి ఆమెను తీసుకుని రావటం, ఆకీషుతో సంపద సహవాసము మందసం విషయమై ప్రేమ వైపు ఎరిగి, నీవే నా దేవుడు అయ్యా, నీ చిత్తానుసారకంగా నేను ప్రవర్తించాను. నా సొంత చిత్తముతో, నా అహముతో, నా గర్వముతో
నేనెంతో ప్రవర్తించిన, నష్టపోయిన, అన్యులతో ఇంకా రెండవ భాగంగా ఆకీషుతో సహవాసము. ఆయన అన్నాడు, నువ్వు నా దృష్టికి దేవదూత మన అన్యుల దగ్గరికి వెళ్ళాడు, నువ్వు నా దృష్టికి భలే కనపడుతున్నావా, మీ అమ్మ ఎందుకు అట్టు తిట్టింది, మీ నాన్న ఎందుకు అట్టు తిట్టినాడు, వాడు ధైర్యపరుస్తాడు, వీడికి ఇంకా రెచ్చగొడతాడు. ప్రభు బిడలముగా ప్రభు దగ్గరికి వస్తాం, లోకం సమర్థిస్తుంది, సాతాను నిన్ను బుజ్జగిస్తాడు. ప్రభు దగ్గరికి వస్తాం, నీ చిత్తానుసారంగా ప్రవర్తించి నాకు నేర్పించు. గతంలో నీ చిత్తంని నేను నెరవేర్చలేకపోయినా, సోమరిగా గర్వముతో అహంకారంతో ప్రవర్తించిన, ప్రభా క్షమించు. ఒప్పుకుందాం, ప్రభు దగ్గరికి వస్తాం. ఏ ఒప్పుకోవాలో, ఏ విడిచిపెట్టాలో ఒప్పుకుంటామేత్రే కాదు, విడిచిపెట్టి ప్రభు కొరకై జీవిస్తూ ఉన్నప్పుడు వర్ధిల్లుట శాఖోపశాఖములుగా ప్రభు ఏం చేస్తాడు, అది ఒప్పుకోలు ప్రార్థన. దాని కొరకై కింద 14 చదువుకున్నాం. దాని కొరకై ఏం చేయాలంట, నిత్యము భయం కలిగి, ప్రభువా నీ రక్తం నామే ప్రోక్షించు, నీ రక్తమే శుద్ధీకరించు, నీ రక్తమే నా పాదము, నీ రక్తధారలే ఇలా కాషాయమే రక్తధారలే ఇలా కాషాయమే పరిశుద్ధ అలాంటి తీర్మానంతో గెహాజీకి వలె నువ్వు ఇంకా సంపాదనలతో, తోటలతో, లేదా నీ జీవితంలో హవ్వకు వలె సర్పము మాటని, సాతాను మాటలని, ఆత్మీయమైన గ్రహింపు లేకుండా ఇంకా ఆమె పాపములో పడిపోయి ఆమె భర్త కూడా తీసుకొచ్చి మనం పాపం చేసి మన ఇంటి వాళ్ళకు కూడా చూడతాం. అలా కాకుండా ప్రభు కాపాడినట్లుగా ఒప్పుకొని ప్రార్థన చేస్తాం. ఒక పాట పాడుతాం ప్రార్థనలోకి వెళ్ళక ముందు.